హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం DBMSలో ఉండే కీస్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ద కీస్? అసలు కీస్ అంటే ఏంటి అంటే ఇవి నార్మల్గా ఒక డేటాబేస్లో ఉన్న రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటాయి. అలాగే ఒక రికార్డ్ని కానీ ఒక రోని కానీ యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఒక టేబుల్లో ఉన్న ఒక డేటా ఏదైతే ఉందో దాని మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటాయి. సో ఇది కీస్ చేసే పని అనమాట. సో నార్మల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. ఆ స్టూడెంట్ టేబుల్లో ఐడి అనేది ఒక కీ అనుకుందాం. అప్పుడు ఐడి ఏం చేస్తుంది? స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఒక స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, ఓకే, కోర్స్ ఉంటుంది, రూల్ నెంబర్ ఉంటుంది కదా. అప్పుడు పర్టికులర్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో నుంచి ఒక పర్టికులర్ స్టూడెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒక క్లాస్లో అది ఒకే నేమ్ కల స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ఓకే, సో అప్పుడు అంతమంది స్టూడెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే రూల్ నెంబర్, ఓకే, ఐడి కానీ రూల్ నెంబర్ కానీ యూజ్ చేసుకొని పర్టికులర్గా ఒక స్టూడెంట్కి ఒకటే ఐడి ఉంటుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆ స్టూడెంట్ యొక్క డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి వీలుంటుందన్నమాట. సో అది కీస్ చేసే పని. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉంది. ఇక్కడ స్టూడెంట్ టేబుల్లో ఏమున్నాయి? స్టూడెంట్ ఐడి ఉంది, నేమ్ ఉంది, కోర్స్ ఉంది. సో స్టూడెంట్ నేమ్ ద్వారా కానీ కోర్స్ ద్వారా కానీ మనం స్టూడెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయలేం. సో అప్పుడు ఏం చేస్తాం? మనం స్టూడెంట్ ఐడిని యూజ్ చేసుకుని మన స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది కీ. సో నార్మల్గా కీస్లో చాలా రకాలు ఉన్నాయి. సో అవేంటియో చూద్దాం. సో కీస్లో ఫస్ట్ ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీ, ఫారెన్ కీ, ఆల్టర్నేటివ్ కీ. ఓకే, ఈ ఒక్కొక్క కీ గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అనేది ఏం చేస్తుంది అంటే ఇదేం చేస్తుందంటే ఒక యూనిక్గా ఒక ఎంటిటీని ఏదైతే తీసుకున్న ఎంటిటీ ఏదైతే మనం ఒక టేబుల్లో తీసుకున్న ఎంటిటీ ఏదైతే ఉందో ఆ ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టు ఈ ఐడి తీసుకుందాం. ఓకే, ఒక స్టూడెంట్ యొక్క ఐడి. ఈ ఐడిని మనం ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తాం. ఎలాగో చూద్దాం. సో ఇక్కడ టేబుల్ తీసుకున్నాం కదా. స్టూడెంట్ టేబుల్లో ఏం తీసుకున్నాం? ఫస్ట్ యాట్రిబ్యూట్స్ ఏంటి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, ఫోన్ నెంబరు, కోర్సు. ఓకే, సో ఇదొక స్టూడెంట్ యొక్క డేటా అనమాట. సో ఇందులో ఏ యొక్క కీ ద్వారా కానీ మనం యూనిక్గా ఐడెంటిఫై చేయలేం. ఓకే, ఫోన్ నెంబర్స్ అనేవి మల్టిపుల్గా ఉండొచ్చు, నేమ్స్ అనేవి చాలా రకాల నేమ్స్ ఉండొచ్చు. లైక్ ఫస్ట్ నేము, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్ అని చెప్పి అదే ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని చెప్పి అలా ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత కోర్స్ వచ్చేసి ఆ కోర్సులో దానికి రిలేటెడ్ స్టూడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. బట్ ఒక స్టూడెంట్ని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? స్టూడెంట్ యొక్క ఐడిని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఐడి అనేది ఈ కంప్లీట్ స్టూడెంట్ని ఒక యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ ఐడిని మనం ఏం చేస్తున్నాం? ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తున్నాం. సో ప్రైమరీ కీ అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక వన్ అండ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, ఎందుకు? ఒక ఎంటిటీని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, దాన్ని మనం ప్రైమరీ కీ అంటాం. దాని తర్వాత క్యాండిడేట్ కీ అంటే ఏంటంటే నార్మల్గా ఫ్రాంక్గా చెప్తాను. సో క్యాండిడేట్ కీ అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేవి ఇప్పుడు ప్రైమరీ కీ లాగానే రిమైనింగ్ కీస్ కూడా కొన్ని అవేం చేస్తుంటాయి? యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంటాయి. సేమ్ ప్రైమరీ కీ లాగానే వర్క్ అవుతుంటాయి. సో ఇవేం చేస్తుంటాయి? మల్టిపుల్గా ఉంటాయి ఒక టేబుల్లో. అప్పుడు ఈ మల్టీ వాల్యూడ్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఏవైతే ప్రైమరీ కీ లాగా, సో వాటిని మనం గ్రూప్ ఆఫ్ ఈ ప్రైమరీ కీస్ని ఏమంటాం? మనం క్యాండిడేట్ కీస్ అంటాం. సో ఇక్కడ చూద్దాం. సో క్యాండిడేట్ కీ ఈజ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ దట్ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ టపుల్. ఓకే, ఇవేం చేస్తుంటాయి? ఒక యాట్రిబ్యూట్ అయినా లేదా సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అయినా ఒక టపుల్ని ఒక రోని ఏం చేస్తుంటాయి? యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంటాయి. సో అప్పుడు నార్మల్గా మనం ఈ ప్రైమరీ కీ కాకుండా రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు యూనిక్గా ఐడెంటిఫై చేసి ఆ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాట్రిబ్యూట్స్లోంచి మనం ప్రైమరీ కీని తీసేసి రిమైనింగ్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్యాండిడేట్ కీస్ అంటాం. ఓకే, క్యాండిడేట్స్ కీస్ అనేవి ఎలా ఉంటాయి? ప్రైమరీ కీ లాగానే ఉంటాయి. అవి కూడా ప్రైమరీ కీతో పోలిస్తే ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని క్యాండిడేట్ కీస్ అనేవి ఎలా చెప్తారో చూద్దాం. సో ఇక్కడ ఎంప్లాయ్ అనే టేబుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, పాస్పోర్ట్ నెంబరు, లైసెన్స్ నెంబరు. సో ఇక్కడ ఎంప్లాయ్ యొక్క టేబుల్లో మనం నార్మల్గా ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయ్ని మనం
యూనిక్ ఐడెంటిఫై చేయాలంటే ఎంప్లాయీ ఐడిని తీసుకుంటాం. ఓకే, ఇది ఒక ప్రైమరీ కీ. ఓకే, అలాగే ఎంప్లాయీ యొక్క పాస్పోర్ట్ నెంబర్ ద్వారా కూడా మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఎంప్లాయీకి ఒకటే పాస్పోర్ట్ ఉంటుంది, సో దానికి ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి. సో ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా లైసెన్స్ నెంబర్తో కూడా ఎంప్లాయీని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, పాస్పోర్ట్ ఉంది, లైసెన్స్ నెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ 3 కీస్ అనేవి యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దీన్ని ప్రైమరీ కీగా కన్సిడర్ చేస్తే ఈ రెండింటిని మనం క్యాండిడేట్ కీస్గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇవి కూడా ప్రైమరీ కీ లాంటివే, బట్ ఓకే, ఇవి కూడా ప్రైమరీ కీ లాంటివి. సో ఇవి కూడా ప్రైమరీ కీ లాగానే యూనిక్గా ఐడెంటిఫై చేస్తాయి. ఇవి గ్రూప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. సో వీటిని మనం క్యాండిడేట్ కీస్ అంటాం. క్యాండిడేట్ కీస్ అంటే ఏంటి? సో ఏవైతే కొన్ని కీస్ అనేవి యూనిక్గా ఐడెంటిఫై చేస్తాయో యాజ్ మన ప్రైమరీ కీ లాగానే వాటిని మనం క్యాండిడేట్ కీస్ అంటాం. ఓకే, దాని తర్వాత సూపర్ కీ అంటే ఇదేం చేస్తుంది, నార్మల్గా ఇది ఒక కంప్లీట్ యాట్రిబ్యూట్ సెట్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఒక యాట్రిబ్యూట్ సెట్ ఏదైతే ఉందో దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఒక టపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ టపుల్లో ఏదైనా ఒక కీ, ఓకే, ఆ కీ ఏం చేస్తుందంటే పర్టికులర్ ఆ టపుల్ని మొత్తం యూనిక్గా ఐడెంటిఫై చేస్తే అప్పుడు దాన్ని ఆ కీని మనం సూపర్ కీ అంటాం అనమాట. ఓకే, సూపర్ కీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ. ఓకే, సూపర్ కీ అనేది క్యాండిడేట్ కీకి సబ్సెట్ లాంటిది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్ ఐడిని తీసుకున్నాం అనుకోండి ఒక స్టూడెంట్ టేబుల్లో. సో ఇదేం చేస్తుంది, స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ని కలుపుకొని ఉంటుందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం. స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది స్టూడెంట్ ఐడి తీసుకున్నాం, స్టూడెంట్ నేమ్ తీసుకున్నాం, స్టూడెంట్ ఫోన్ నెంబర్ తీసుకున్నాం. ఈ స్టూడెంట్ ఐడి అనేది రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది ఈ స్టూడెంట్ ఐడి. సో దాన్ని మనం సూపర్ కీ అంటాం అనమాట. ఓకే, దాని తర్వాత ఫారెన్ కీ. సో వాట్ ఈజ్ ఫారెన్ కీ? ఫారెన్ కీ అనేది ఏం చేస్తుందంటే ఫారెన్ కీస్ ఆర్ ద కాలమ్ ఆఫ్ టేబుల్ యూజ్డ్ టు పాయింట్ ద ప్రైమరీ కీస్ ఆఫ్ అనదర్ టేబుల్. ఓకే, ఇక్కడ ఈ ఫారెన్ కీ అనేది ఏం చేస్తుందంటే ఏవైనా 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఆ టేబుల్స్ మధ్య ఒక పర్టికులర్ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక టేబుల్లో ఉన్న ఒక కీ అనేది అదే కీ వేరే టేబుల్లో ఉండి ఈ 2 టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎవ్రీ ఎంప్లాయీ వర్క్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. ప్రతి ఎంప్లాయీ అనేవాడు ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. ఓకే, ఒక కంపెనీలో. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్ కదా. ఇప్పుడు ఎంప్లాయీ అనేవాడు ఒక ఎంటిటీ అండ్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంటిటీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎంప్లాయీ టేబుల్లో ఫిల్ చేయలేం. ఓకే, దానికి డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ టేబుల్ ఉంటుంది, దాంట్లో మనం డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. అలాగే ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ని ఎంప్లాయీ అనే టేబుల్లో ఫిల్ చేస్తాం. మరి ఈ ఎంప్లాయీ ఈ డిపార్ట్మెంట్కి చెందినవాడు కదా. సో ఈ డిపార్ట్మెంట్కి ఈ ఎంప్లాయీకి ఒక రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే ఈ ఫారెన్ కీని యూజ్ చేస్తాం అనమాట. సో అది ఎలాగో చూద్దాం ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ మనం 2 టేబుల్స్ తీసుకుందాం. ఆ టేబుల్లో ఏంటి, ఫస్ట్ ఎంప్లాయీ టేబుల్, ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఏంటి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. అలాగే దాంతోపాటు డిపార్ట్మెంట్ ఐడిని ఇక్కడ యాడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఏంటి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఒకటే కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఫారెన్ కీ అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఈ 2 టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఒక కీ ఏదైతే ఒక ఫారెన్ కీ అనేది ఏదైతే ఉందో అది ఒక 2 టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట, ఒక కనెక్టివిటీని తెలియజేస్తుంది. దాన్ని మనం ఫారెన్ కీ అంటాం అనమాట. ఓకే, దాని తర్వాత ఆల్టర్నేటివ్ కీ. సో వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ కీ? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఒక కాంబినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనిక్గా ఐడెంటిఫై చేసినట్టయితే వాటిని మనం ఏమంటాం, క్యాండిడేట్ కీస్ అంటాం. ఓకే, ఈ క్యాండిడేట్ కీస్లో పర్టికులర్గా ఒక ప్రైమరీ కీని తీసేసాం మనం. ఓకే, ఒక ప్రైమరీ కీని క్యాండిడేట్కి ఒక 2 క్యాండిడేట్ కీస్ అనేవి యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నాయి. ఆ 2 క్యాండిడేట్ కీస్లో ఒక ప్రైమరీ కీని నేను తీసేసాను, అంటే ఒక దాన్ని ప్రైమరీ కీగా కన్సిడర్ చేశాను. రిమైనింగ్ ఒక కీ ఉంది, దాన్ని నేను ఆల్టర్నేటివ్ కీ అంటాను. ఓకే, అప్పుడు అప్పుడు నార్మల్గా ఆ 2 కీస్ని ఏమంటాం, క్యాండిడేట్ కీస్ అంటాం. ఎందుకంటే ఆ 2 కీస్ కూడా యూనిక్గా టేబుల్ని ఐడెంటిఫై చేస్తున్నాయి. ఓకే, ఎంటిటీస్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నాయి. సో ఈ 2 కీస్ కలిసి ఉంటే వాటిని నార్మల్గా క్యాండిడేట్ కీస్ అంటాం.
సో ఈ రెండు క్యాండిడేట్ కీస్లో నేను ఒక కీని సపరేట్గా ప్రైమరీ కీగా కన్సిడర్ చేశాను. అప్పుడు రిమైనింగ్ ఉన్న కీని మనం ఆల్టర్నేటివ్ కీ అంటాం. ఓకే, అది ఎలా చూద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాను. స్టూడెంట్ టేబుల్లో ఏం చేశాను నేను, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఆధార్ నెంబరు, స్టూడెంట్ ఫోన్ నెంబర్ అనేది పెట్టాను. ఓకే, ఇక్కడ మనకు స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ ఆధార్ నెంబర్ కూడా రెండు కూడా యూనిక్గా స్టూడెంట్ యొక్క ఈ కంప్లీట్ టేబుల్ని ఐడెంటిఫై చేస్తున్నాయి, యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నాయి. అప్పుడు ఈ రెండు కీస్ని మనం ఏమంటాం, క్యాండిడేట్ కీస్ అంటాం. ఓకే, ఈ రెండు కీని మనం క్యాండిడేట్ కీస్ అంటాం. ఇప్పుడు ఈ రెండు కీస్లలో నేను స్టూడెంట్ ఐడిని ప్రైమరీ కీగా తీసుకున్నాను సపరేట్గా. అప్పుడు రిమైనింగ్ కీ ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ కీ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే నార్మల్గా ఏంటి ఈరోజు క్లాసు కీస్ గురించి అనమాట. ఓకే, డేటాబేస్లో ఓకే DBMSలో కీస్ గురించి అనమాట. సో ఆ కీస్ అనేవి ఏమేంటి, ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, సూపర్ కీ, ఫారెన్ కీ, ఆల్టర్నేటివ్ కీ. సో ఈ కీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.